మన పురాణాలేం చెప్తాయంటే, లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని అంతం చేయడానికి ఎవరో ఒక రక్షకుడు వస్తాడు అని. కాని ఈసారి వచ్చిన ఆ అవతారం చేతిలో ఆయుధాలతో రాలేదు, ఒక సాధారణ మనిషిలా వచ్చాడు. ఇది రాముడి కథ. సాక్షాత్తు దైవత్వమే మానవ రూపంలో మన మధ్య నడిచిన కథ. అయితే ఒక హీరో కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందతను ఎదుర్కొన్న విలన్ గురించి, ఆ చీకటి గురించి తెలుసుకోవాలి. అవును కదా? ఎందుకంటే నీడ ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. ఇక ఆ చీకటికి ప్రతిరూపం లంకాధిపతి దశకంఠుడు, రావణుడు. అతని తెలివితేటలు సముద్రమంత లోతైనవి, కాని అతని అహంకారం మాత్రం ఆకాశాన్ని మించిపోయేది. దేవతల్ని సైతం గడగడలాడించిన ఆ శక్తి అతనికి ఏ యుద్ధాల్లోనో దొరకలేదు. కఠోరమైన తపస్సు చేసి మరీ సంపాదించుకున్నాడు. కాని చూడండి, రావణుడికున్న ఆ అహంకారమే చివరికి అతనికి శాపంగా మారింది. ఎలాగంటే బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్నాడు. దేవతల చేతిలో, రాక్షసుల చేతిలో, అసలు ఎవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. కాని ఆ గర్వంలో ఒక చిన్న ప్రాణిని మర్చిపోయాడు. అదే మనిషి. ఒక మామూలు మనిషి నన్నేం చేయగలడులే అని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. కాని ఆ చిన్న పొరపాటే, ఆ చిన్న నిర్లక్ష్యమే అతని చావుకు కారణమైంది. సో ఒకవైపు లంకలో అహంకారం రాజ్యమేలుతుంటే, మరోవైపు అయోధ్యలో దశరథ మహారాజు తన వంశాన్ని నిలబెట్టడానికి ఒక వారసులు కావాలని తల్లడిల్లిపోతున్నాడు. ఇక చేసేదేం లేక సంతానం కోసం దేవతలను ప్రార్థిస్తూ పుత్రకామేష్టియాగం మొదలుపెట్టాడు. ఆ యాగం ఫలించింది. ఆ పవిత్ర యాగగుండం నుంచి వచ్చిన పాయసంతో దశరథుడికి 4 కొడుకులు పుట్టారు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయితే ఈ 4లో రాముడు మాత్రం పుట్టుకతోనే ధర్మానికి ప్రతిరూపంగా ఒక సూర్యుడిలా వెలిగిపోయాడు. కొంతకాలం తర్వాత రాముడి ప్రయాణం మిథిలా నగరానికి చేరింది. అక్కడ జనకమహారాజు పెట్టిన ఒక పరీక్షలో, అంటే శివధనుస్సుని విరిచి సాక్షాత్తు భూదేవి కూతురైన సీతమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇది కేవలమొక పెళ్లి కాదు, ధర్మం, పవిత్రత రెండూ ఒక్కటైన ఒక అద్భుతమైన ఘట్టం అన్నమాట. ఇక అంతా సవ్యంగా ఉంది. అయోధ్య అంతా రాముడి పట్టాభిషేకం కోసం పండగ చేసుకుంటోంది. కాని సరిగ్గా అప్పుడే విధి ఒక పెద్ద కుట్ర పన్నింది. దశరథుడు రెండో భార్య రాణి కైకేయి ఎప్పుడో ఇచ్చిన 2 వరాలను బయటకు తీసి ఆనందంలో ఉన్న రాజ్యాన్ని ఒక్కసారిగా దుఃఖంలో ముంచేసింది. ఆమె కోరిన వరాలేంటో దెల్సా? భరతుడికి రాజ్యం, రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం. అంటే ఒక్క క్షణంలో యువరాజు స్థానంలో ఒక వనవాసి నిలబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి. రాజ్యానికి బదులుగా అడవి, సింహాసనానికి బదులుగా కష్టాలు. అయినా రాముడు ఒక్క మాట కూడా ఎదురుచెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తండ్రి మాటే ధర్మం, తండ్రి మాటే శాసనం. అయితే ఈ కష్టకాలంలో రాముడు ఒంటరి కాదు. భర్తే లోకంగా భావించిన సీత, అన్నే ప్రాణంగా బతికే లక్ష్మణుడు ఇద్దరూ ఆయనతో పాటు అడవికి బయలుదేరారు. అంటే మొత్తం అయోధ్య భవిష్యత్తే ఇప్పుడు అడవి బాటపట్టింది. అలా వాళ్లు అరణ్యంలో ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో రావణుడి చెల్లెలు శూర్పణఖ అక్కడికి వచ్చింది. ఆమె రాకతోనే వినాశనానికి మొదటి బీజం పడింది. ఒక చిన్న గొడవ చివరికి ఒక మహాయుద్ధానికి దారితీసింది. చెల్లెలికి జరిగిన అవమానం రావణుడి అహంకారాన్ని తట్టిలేపింది. వెంటనే ఒక ప్లాన్ వేశాడు. మాయలేడిని పంపి రాముడిని, లక్ష్మణుడిని పక్కకు పంపించి సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ అన్యాయమే రాముడిని వానరరాజైన సుగ్రీవుడితో, ఆయన నమ్మిన బంటు హనుమంతుడితో కలిపింది. ఇక చూడండి, అధర్మాన్ని అంతం చేయడానికి ఒక పెద్ద సైన్యమే తయారైంది. కాని లంకకు వెళ్లాలంటే మధ్యలో పెద్ద సముద్రముంది. దాన్ని ఎలా దాటాలి? ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. భక్తి ముందు ఆ సముద్రం కూడా తలవంచింది. వానర సైన్యం ప్రతి రాయిమీద రామాని పేరు రాసి నీళ్లలో వేస్తే ఆ రాళ్లు తేలాయి. అలా నీటిమీద ఏకంగా ఒక వారధినే కట్టేశారు. ఇది రాళ్లతో కట్టిన వంతెన కాదు, విశ్వాసంతో, నమ్మకంతో కట్టిన ఒక దారి. యుద్ధం ముగిసింది. రావణుడు నేల కొరిగాడు. చనిపోయే ముందు రాముడిలో సాక్షాత్తు విష్ణువునే చూశాడు. అతని చివరి మాటల్లో ద్వేషం లేదు, విచిత్రంగా ఒక రకమైన భక్తి ఉంది. తను కూడా ఈ దైవలీలలో ఒక పాత్రమాత్రమేనని, తన చావుతోనే రాముడి అవతార లక్ష్యం పూర్తవుతుందని అతను ఒప్పుకున్నాడు. ఇక రాముడు సీతాలక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఊరంతా దీపాలు వెలిగించి పండగ చేసుకుంది. అదే మనం దీపావళిగా జరుపుకొనేది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు.
కిరీటంతో పాటు వచ్చే బాధ్యత రాముడికి ఇంకో పెద్ద అగ్నిపరీక్షను సిద్ధంగా ఉంచింది. ప్రజలందరూ రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని పిలుచుకున్నారు. అంటే ఎంత కష్టమొచ్చినా ఏ పరిస్థితిలోనైనా ధర్మాన్ని తప్పని ఉత్తమ పురుషుడు అని అర్థం. కాని ఆ బిరుదు వెనుక, ఆ ఆదర్శం వెనుక ఎంత పెద్ద త్యాగం దాగియుందో వాళ్లకు తెలీదు. అసలు ఒక పర్ఫెక్ట్ రాజుగా ఉండాలంటే ఎంత మూల్యం చెల్లించాలి? ఈ ప్రశ్నకు రాముడు ఇప్పుడు జవాబు చెప్పాల్సొచ్చింది. ఆ జవాబు ఆయన గుండెను ముక్కలు చేసేంత కఠినమైనది. రాజధర్మం ముందు రాముడి వ్యక్తిగత ప్రేమ నిలబడలేకపోయింది. ఒక రాజుమీదా, అతని రాణీమీదా ప్రజలకు ఎలాంటి అనుమానం ఉండకూడదు. అందుకే కేవలం ఎవరో ఒకరన్నారని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన, అది గర్భవతిగా ఉన్న సీతను మళ్లీ అడవికి పంపించేశాడు. ఆ రోజు రాజు గెలిచాడు, కాని ఒక భర్తగా రాముడు ఓడిపోయాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని త్యాగాలు, ఇంత కథ తర్వాత అసలు రాముడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఆయన కథ మనకు ఏం చెబుతోంది? మనం రాముడిని దేవుడుగా కొలిచేది ఆయన రావణుణ్ణి చంపినందుకో, పెద్ద పెద్ద యుద్ధాలు గెలిచినందుకో కాదు. ప్రతిసారి తనకు ఎంత నొప్పి కలిగినా, ఎంత నష్టం జరిగినా చివరికి ధర్మం వైపే నిలబడినందుకు. ప్రేమ, అధికారం, ద్వేషం వీటన్నిటినీ దాటి నిలబడ్డాడు కాబట్టే ఆయన మనకు ఆరాధ్య దైవమయ్యాడు. ఇక చివరగా భూమిమీద తన కర్తవ్యం మొత్తం పూర్తయ్యాక రాముడు నెమ్మదిగా సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తన మానవ రూపాన్ని వదిలేసి తిరిగి తన దైవిక రూపంలో కలిసిపోయాడు. ఇది చావు కాదు, మొదలైన చోటికే తిరిగి చేరడం, ధర్మం పరిపూర్ణమవడం. రాముడి కథ ఎప్పుడూ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన బాధ్యతకు, మన ప్రేమకు మధ్య గొడవ వస్తే ఏ దారిని ఎంచుకోవాలి? ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వెతుక్కోవాల్సిన సమాధానం.